నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు ఫిజికల్ డైరెక్టర్. ఫిజికల్ డైరెక్టర్ బాగున్నారా? మీరందరూ క్లాస్కి వెళ్ళండి అమ్మా, నేను వచ్చేస్తాను. రండి మన వెళ్దాం క్లాస్లోకి. గుడ్ ఈవినింగ్ అమ్మా, బాగున్నారా? బాగున్నారా తల్లిరా? మేడం గారు వెరీ స్ట్రిక్టా? ఓన్లీ పాయింటర్. కూర్చోండి. బాగా చదువుతున్నారు? బాగా చదువుతున్నారా? సో 10th క్లాస్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఇప్పుడే మ్యాథ్స్ అన్నారు, ఎవరు ఎత్తట్లేదు చెయ్యి. వెనకాల ఉన్నాడు. అరే బ్యాక్ బెంచర్ మ్యాథ్స్లో గుడ్. గుడ్. ఇంకా మిగతా సైన్స్ ఇష్టం లేదు ఎవరికి? చేతండి. బాయ్స్ ఎవరు లేరు సైన్స్? గుడ్ గుడ్. ఇంగ్లీష్ గుడ్ గుడ్. సో న్యూస్ అంతా బాగానే ఫాలో అవుతారా? లేదంటే ఏదో ఇచ్చింది బట్టి కొట్టేస్తారా? కొత్త బుక్స్ అని అందినాయమ్మా, ఇయర్ బుక్స్ అని, యూనిఫామ్. ఓకే గుడ్. సో బయాలజీలో ఏంటి ఈరోజు చాప్టర్? మేడం గారు ఏం నేర్పిస్తున్నారు? ఎవరు ఒక్కరు చెప్పండి, చేయి పైకి ఎత్తండి, నేను పిలుస్తాను. చెప్పు చెల్లి. హార్ట్ గురించి. ఓకే ఓకే ఓకే. ఎన్ని హార్ట్స్ ఉంటాయి? ఒకటేనా రెండు ఉంటాయా? ఒకటేనా? ఫంక్షనింగ్ చెప్తున్నారు మేడం. సో బ్లడ్ ప్రెషర్ ఏమీ చెప్పలేదు ఇంకా మేడం గారు. విచిత్రం ఏంటో తెలుసా? విచిత్రం ఏంటంటే 75% మందికి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ వచ్చింది తెలుసా? మనం తినే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ ఫ్యాక్టరీ అవుతాం. ప్రతిరోజు తింటే స్వీట్, ప్రతి పూట తింటే షుగర్ ఫ్యాక్టరీ అయిపోతాం. స్పోర్ట్స్కి వెళ్ళకపోయినా, పీటీ చేయకపోయినా, ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే మనకి షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. కొలెస్ట్రాల్ ఏంటి? ఆయిల్ ఫ్యాక్టరీ. దాని తర్వాత బ్లడ్ ప్రెషర్, సాల్ట్ ఫ్యాక్టరీ. సో ఫుడ్ జాగ్రత్త చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారా? కూర్చోనమ్మా. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారా? ప్రపంచంలో ఏం జరుగుతుందో ఫాలో అవుతారా? బాగా చదువుతున్నారా? ఈసారి బోర్డ్ ఎగ్జామ్స్ రెడీ అవుతున్నారా? బాగా చదవాలి. మీకు సరిగా మార్కులు రాకపోతే నా మార్కులు పోతేనా? నా భవిష్యత్తు మీ పైన ఆధారపడింది. ప్రభుత్వం అన్ని రకాలుగా చేస్తుంది. ఇప్పుడు బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ అన్నీ చేస్తున్నాం కదా, యూనిఫామ్ అని. మీరు శ్రద్ధగా చదవాలి, ఓకేనా? ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయిపోయింది కదా. యాక్చువల్లీ ఆ టైంకి వద్దాం అనుకున్నా, నాకు కొంచెం లేట్ అయింది. సిమెంట్ ఫ్యాక్టరీ 2వ విడత ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. దానికి శంకుస్థాపన చేసి వచ్చేలోపు లేట్ అయిపోయింది. దాన్ని భోజనం ఎలా ఉంది? బాగుందని ఇక్కడ చెప్తున్నారు. నేను చదివాను స్కూల్ రిపోర్టు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ చేస్తే పెద్ద ఫీడ్బ్యాక్ రాలా. అంటే మీ తల్లిదండ్రుల నంబర్స్ ఎత్తట్లేదేమో. ఇంట్లో చెప్పండి, ఓకేనా? ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఫోన్ చేస్తాం తల్లి, ఐవీఆర్ఎస్ కాల్స్. ఆహారం ఎలా ఉంది, బోధన ఎలా ఉంది అని మేము కనుక్కుంటాం, ఓకేనమ్మా? సో తల్లిదండ్రులు చెప్పండి ఒకసారి, ఎందుకంటే ఫీడ్బ్యాక్ పెద్ద రాలేదు, అందుకే వచ్చాను. సో ఫుడ్ అంతా ఓకే కదా? కొత్త చిక్కీ ఎలా ఉంది? అది మిల్లెట్స్ చిక్కీ ఇచ్చాం కదా. మీరందరూ బాగా చదవాలి, ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్లో మన స్కూల్ కొంచెం వెనకబడి ఉంది. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటో తెలుసా? తెలీదా? తెలియకపోతే తెలీదు. ఎంతమందికి తెలుసు లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏంటో? ఎవరికి తెలియదు. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ప్రభుత్వము ప్రతి పాఠశాలకి మీ సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి కదా, ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఉంటాయి, మీ అటెండెన్స్ ఉంటుంది, దాని తర్వాత 10th క్లాస్ రిజల్ట్స్ ఉంటాయి. అవన్నీ తీసుకుని ఒక లెర్నింగ్ అవుట్కమ్ స్కోర్ ఇచ్చాం మన పాఠశాలకి. సో మన పాఠశాల చూస్తే ఏంటంటే కొంచెం వెనకబడి ఉన్నాం. ఆ 5 స్టార్స్ రేటింగ్లో మనం 1.3 ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బెంచెస్, టీవీ, ప్లే గ్రౌండ్ ఇవన్నీ చూస్తేమో 3 స్టార్లు ఉన్నాం 5లో. చదువులో వెనకబడి ఉన్నాం.
సో శ్రద్ధగా చదవండి అమ్మా. అన్ని రకాలుగా ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టి డ్రైవ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో శ్రద్ధగా చదవండి, ఫోకస్ చేయండి. ఓకేమా? బాగా చదువుతారా? గుడ్, ఆల్ ది బెస్ట్. బాయ్ నాన్న, వెళ్ళొస్తా. జై హింద్. అమ్మా థ్యాంక్ యూ మేడం. ఉంటాను తల్లి, వెళ్తాను. టెన్త్ 3 సెక్షన్స్. యావరేజ్ ఎంత ఉంది స్ట్రెంత్? 600 సెక్షన్ పరంగా ఎంతమంది ఉన్నారు పిల్లలు? సెక్షన్ 45 45. నమస్కారం అమ్మా, బాగున్నారా? 120 మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 2 సార్. ఎంఈ2 బాగున్నారమ్మా? 120 డే క్లాసెస్ 120. 6th ఎక్కడి నుంచి? 6th పైన 2 సెక్షన్ కింద పైన 7th 8th పైన 8th పైన. మీ రూమ్ ఎక్కడమ్మా? రండి. బ్యాగ్స్ ఇంకా రావాల్సి ఎన్ని ఉన్నాయి? అన్నీ వచ్చేసినాయేనా? తల్లిదండ్రులది ఆధార్ తీసుకుంటున్నారా? వాళ్ళది తీసుకు తమ్ ఇంప్రెషన్. మామూలు తంబు అన్ని ఒకేసారి వేయమన్నారు సార్. నమస్కారమ్మా, బాగున్నారా? ఇది అయిపోతానే నేను తంబుకు స్టార్ట్ చేశాను. డిస్ట్రిబ్యూషన్ చేయడము తంబు ఇవ్వడం సార్. ఓకే. తమ్ ఇంప్రెషన్ తల్లిదండ్రులు ఎప్పుడు ఇప్పించుకుంటారు మీరు? పిల్లవాడిని తీసుకుంటాం సార్. పిల్లవాడిని పడకపోతే తల్లిదండ్రులు తీసుకుంటాం. అన్నీ ఇచ్చిన తర్వాత తీసుకోమన్నారు అన్ని సార్. ఇచ్చిన తర్వాత తీసుకుంటాం. అందుకని ఒక్కొక్కసారి కష్టం అని అయిపోతానే అన్నీ ఒకేసారి ఇచ్చేసి చేసుకోండి. ఇది పైన సార్ అది ఫైన్. తీసేసుకుంటాం. యుద్ధం వల్ల కొంచెం లేట్ అయింది అని వచ్చేది. ప్లాస్టిక్ షార్టేజ్. బుక్స్ అయితే ఫస్ట్ వచ్చేది బుక్స్ వచ్చేసినాయి, ఇది కొంచెం లేట్. కాబట్టి ఇంకో మాకు ప్రాబ్లం రాదు. కూర్చోండి. సరిపడా క్వాంటిటీ వస్తుందమ్మా? షార్ట్ కూర్చో. మీరు కూర్చోవాలి తల్లి, అది మీ కుర్చీ, నాది కాదు. దరమ్మా, దామ్మా. కలెక్టర్ గారు కమ్ కూర్చోండి సార్ ప్లీజ్. 29 మెంబర్స్ ముగ్గురు రిటైర్ అయ్యారు సార్. వాళ్ళ ప్లేస్లో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద అయిపోయిందా? వచ్చారు సార్. అయిపోయిందా వర్క్ అడ్జస్ట్మెంట్? అయిపోయింది సార్, వచ్చారు, జాయిన్ అయ్యారు. ఏమో మొత్తం రిపోర్ట్ చూస్తే ఎన్రోల్మెంట్ కూడా ఇయర్ పడింది. లాస్ట్ ఇయర్ 609, ఇయర్ 599. 10 మంది పడ్డారు. కారణం ఏంటమ్మా? కారణం అంటే సార్ హాస్టల్స్కు ఆల్మోస్ట్ జాయిన్ అయ్యారు సార్ పిల్లలు. మళ్ళీ ఒక 15 దాకా 20 టీసీస్ ఫ్యామిలీస్ షిఫ్ట్ అయ్యారు సార్. అది ఒక రీజను. హాస్టల్ మన కేజీబీవీ పిల్లలు మోస్ట్లీ దానికి ఇంట్రెస్ట్ చూపుతా అంటే నేనే వెళ్తే మంచిది అనేసి కేజీబీవీకి వెళ్ళారా? వాళ్ళు మాకు జంగంపేట అనే ఒక ఊరు ఉంది సార్. వాళ్ళు వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్తారు సార్. వాళ్ళు పిల్లల్ని వదిలేస్తారు, కేరింగ్ ఉండదు. మేము వదులుతాం మేడం అని అంటే అట్లా కేజీబీవీలకు ఒక 5-6 మంది పిల్లలు. కొంతమంది హాస్టల్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కావడం వల్ల ఫ్యామిలీ చుట్టూ 2 ముందు ఇంకా కొన్ని ఇంకా ఉంది సార్. టైం అడ్మిషన్స్ జరగచ్చు అని మేము అనుకుంటున్నాం. అయితే జాయిన్ అయ్యి వెళ్ళారు సార్ హాస్టల్లో. ఇప్పుడు మీకు ఈరోజు పిల్లల అటెండెన్స్ ఎంత ఉండే? 502. అంటే 97 మంది రాలా. ఎంత తక్కువ ఉంది ఏంటి అటెండెన్స్? అంటే ఈరోజు కొంచెం వస్తే రేపు అట్లా డిస్టర్బెన్స్. ఎందుకు అట్లా అవుతుంది? వాళ్ళు అదే ఊర్లో పోవడము, ఫీవర్స్ అట్లా అది సార్ రీజన్. అంటే 1-2% ఉండాలి కానీ 15% ఎట్లుంటుందమ్మా? 500 510 అలా వస్తారు సార్. మళ్ళీ ఈరోజు వచ్చినా రేపు అట్లయితే కొంచెం మాకు మెయిన్ జంగంపేట ఏరియాలో పిల్లలు వాళ్ళు వ్యాపారం పొద్దునే వెళ్ళిపోతారు సార్. వాళ్ళు పిల్లలు బడికి పంపిస్తామని అంటారు, వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు. అది కొంచెం మాకు డ్రాబ్యాక్ సార్. అది కొంచెం వాళ్ళు మళ్ళీ వస్తారంటే మళ్ళీ వస్తారు. రెగ్యులర్గా వచ్చే పిల్లలు ఆల్మోస్ట్ అలా ఉంటారు. ఇది ఒక యాక్షన్ ప్లాన్ పెట్టాలి కలెక్టర్ గారు. ఈ అబ్సెంటిజం పైన పిల్లలకి మనం బాగా బోధన చెప్పాలంటే ఏంటంటే మనకి పిల్లలు రాకపోతే ఒక ఇష్యూ ఉంది. డిఓ గారు లేరమ్మా? ఎంఈఓ గారు ఎక్కడున్నారు? రామ్మా, ఇటు వస్తారా? ఇటు రాత్రి కూర్చోమ్మ.
కొంచెం కూర్చోం రామ్మా. ఎందుకంటే మన స్కూల్ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన చాలా వెనకబడి ఉన్నాం. మీరు చూస్తే మనకి ఎస్ఎస్సి పాస్ రేట్ కొంచెం మెరుగుపెడుతున్నా లాస్ట్ ఇయర్ ఇంకనే ఇంప్రూవ్ అయ్యాం, 9% ఇంప్రూవ్ అయ్యాం. స్టేట్ యావరేజ్ కన్నా వెనకబడి ఉన్నాం. ఇంకో ప్రాబ్లం నాకున్న సమాచారం కొంచెం అందుకో కానీ అటెండెన్స్ వీక్గా ఉంది, టీచర్ అటెండెన్స్. ఇప్పుడు ఒకటి ఉపాధ్యాయులు లీప్ యాప్ ద్వారా మేము ఈరోజు రాలేకపోతున్నాం అంటే అది ఆటోమేటిక్గా లీప్ యాప్లో పెడతారు. అది మీకు వస్తుంది, డిఓ గారికి వస్తుంది, అది క్లియర్ అయిపోతుంది. అదే హెచ్ఎం గారికి వస్తుంది, అది క్లియర్ అయిపోతుంది. అది కాకుండా తక్కువ ఉంది అటెండెన్స్. అది కొంచెం మీరు రివ్యూ చేసుకోవాలి. మీరు ఒకసారి క్లస్టర్ మీటింగ్స్ ఉంటాయి కనుక క్లస్టర్ మీటింగ్స్లో మీరు మాట్లాడాలి. అంటే దిస్ ఈజ్ వితౌట్ ఎక్స్క్యూజ్ అబ్సెంటిజం, అది కరెక్ట్గా. సో ఎవరన్నా రాలేకపోవచ్చు, ఆరోగ్య రీత్యా కుటుంబం రీత్యా ఏదో ఒకటి ఉంటుంది, కాదని నేను అనట్లా. కానీ ఇది పర్మిషన్ లేకుండా అబ్సెంటిజం ఇంత ఉండకూడదండి. లాస్ట్ ఇయర్ యావరేజ్ 81%, మీ డేటానే అంతా. ఇప్పుడు యాప్ చేస్తాం కదా, టెక్నాలజీలో తెలిసిపోతుంది. అసలు యాక్చువల్ ల్యాప్టాప్ తీసుకొస్తే డాష్ బోర్డ్ చూపించేసి ఉండే స్కూల్ది. ఓపెన్ చేయండి, ఉందా మీ దగ్గర? ఓపెన్ చేయండి అమ్మా. ఫార్మేటివ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్ కూడా మన పిల్లలు వెనకబడి ఉన్నారు. అంటే పిల్లలు ఒక పక్కన టైంకి రావాలి, అది గ్యాప్ ఉంది మనకి. అంటే మీరు అన్నట్టు అటెండెన్స్, అది మీరు కూడా కొంచెం శ్రద్ధ పెట్టి తల్లిదండ్రులకి మెసేజ్ వెళ్తుందా లేదో స్టడీ చేసి అవసరమైతే ఐవీఆర్ఎస్ చేద్దాము, ఒక మెకానిజం చేద్దాం. కానీ ఇంత పూర్గా ఉండకూడదమ్మా. అటెండెన్స్ ఉంది, టీచర్ అటెండెన్స్ కూడా పూర్గా కొంచెం మానిటర్ చేసుకోండి. చెప్పండి. టీచర్ అటెండెన్స్ అంటే తనకు లాగిన్లో హెచ్ఎం గారికి లాగిన్లో వచ్చింది సార్. టీచర్ అటెండెన్స్ మీరు చెక్ చేయండి అమ్మా. మీకు ఇప్పుడు డాష్ బోర్డులు ఇచ్చేసాం, మీ లాగిన్ కింద పాఠశాలలు అన్నీ ఉంటాయి కదా. మీరు అది మొన్న డిఓలకి నేను కాన్ఫరెన్స్ పెట్టా, వాళ్ళు వచ్చిన తర్వాత మీతో మాట్లాడారా? అది ఒకసారి మీరు స్టడీ చేయాలమ్మా. రెండోది మీరు చూస్తే మీకు టీచర్ స్టాఫింగ్ పెద్ద ఇష్యూ కాదు, మీ ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మీరు కూర్చుని మీటింగ్లు పెట్టాలి. రెండోది మీరు కూడా ఏంటంటే గత 90 రోజుల్లో ఈ మధ్యాహ్న భోజనం పథకం ఉంది, ఫీడ్బ్యాక్ ఓన్లీ 21 రోజులు ఇచ్చారమ్మా. నామినేటెడ్ టీచర్ ఓన్లీ 21 out of 90 days ఇచ్చారమ్మా. లాస్ట్ 90 days చూస్తున్నానమ్మా. కొంచెం అది మీరు ఫోకస్ చేయండి అమ్మా. ఎందుకంటే నాకు మిడ్ డే మీల్ అనేది వెరీ ఇంపార్టెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే న్యూట్రిషన్ పెంచాలనేది మా లక్ష్యం. అందుకే ఇప్పుడు కలెక్టర్ గారు సెంట్రలైజ్డ్ కిచెన్ కూడా తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏంటంటే న్యూట్రిషన్ మనకి వెరీ ఇంపార్టెంట్. వీ వాంట్ టు స్ట్రెంథెన్ న్యూట్రిషన్, దానికి క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. సో మీరు నాకు ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం కరెక్ట్గా ఉండాలి. తల్లిదండ్రుల నుంచి కూడా పెద్ద ఫీడ్బ్యాక్ రావట్లేదు, నేను చెక్ చేసుకుంటాను. మీరు మోటివేట్ చేసుకోవాలి. మీకు పేరెంట్ టీచర్ మీటింగ్ 24వ తారీఖు ఉంది, దానికి మీరు రెడీ అవ్వాలి. పీటీఎం ఉంటుంది, మీరు రెడీ అయ్యి ఆ రోజు తల్లిదండ్రులు కూడా యాప్ డౌన్లోడ్ చేయించుకుని లీప్ యాప్, ఎందుకంటే ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా వాళ్ళ పిల్లలు పర్ఫార్మెన్స్ అటెండెన్స్ అన్నీ యాప్ ద్వారా వస్తుంది. సో అది కొంచెం శ్రద్ధ పెట్టాలి. మీరు కొంచెం యాప్ డౌన్లోడ్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. నాకు మీరు ఈ ఇయర్ నా సైడ్ నుంచి మీకు కావాల్సింది లెర్నింగ్ అవుట్కమ్స్ మీరు ఇంప్రూవ్ చేయాలమ్మా. మీరు అది వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకు, ఎందుకంటే అకాడమిక్ విషయంలో మనం వెనకబడి ఉన్నామమ్మా. కాబట్టి మీకు నోట్ ఇచ్చేసి వెళ్తాను, నాకు నో ప్రాబ్లం. ఇది ఇచ్చేసి వెళ్తాను, మీకు మార్క్ చేసాను మీకోసం, అది చేయండి. రెండోది మన ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవ్వాలి కొంచెం. మనం అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు పిల్లల్ని మీరు మేట్రిక్స్ వేసుకుని ఆల్రెడీ చేస్తూ ఉండొచ్చు. పిల్లలు ఏ సబ్జెక్ట్లో ఎవరు వెనకబడి ఉన్నారు మీకు మొత్తం ఎస్ఎస్ నాకన్నా బాగా మీకు తెలిసిపోతుందమ్మా. ఎందుకంటే పిల్లలు మన స్కూల్ సిస్టమ్ నుంచి వచ్చినవారు, టీచర్లు అందరూ తెలుసు. ఇప్పుడు శ్రీధర్ గారి బాగా చదువుతాడు, లోకేష్ స్లో అనేది. సో లోకేష్ ఏ సబ్జెక్ట్లో స్లో ఉన్నాడు. సో అప్పుడు ఆ టీచర్ కొంచెం శ్రద్ధ పెట్టి ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ హోంవర్క్ ఇచ్చి, ఆ హోంవర్క్ ఇచ్చి రే బాబు నువ్వు రేపు చేసుకుంటానా అని చెప్పాలి. సో స్టడీ క్లాసెస్ ఒకటి స్టార్ట్ చేశారమ్మా, మీరే స్టార్ట్ చేశారా? కొంచెం మీరు శ్రద్ధ పెట్టమ్మా. నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని డివైడ్ చేయండి. అంటే బాగా చదువుతున్న పిల్లల్ని ఇంకో రకంగా ఛాలెంజ్ చేయాలి మనం. ఏ పిల్లలైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి రెమీడియల్ ఎక్కువ పెట్టాలి. వాళ్ళు కొంచెం బ్రిడ్జ్ మెటీరియల్ అవసరమైతే తెప్పించుకొని మన డిఓ గారికి మీరు చెప్తే విల్ సెండ్ మెటీరియల్. ఆ బ్రిడ్జ్ మెటీరియల్ కూడా చెప్పి ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ది రిజల్ట్స్ మనం పెంచాలి, అవుట్కమ్స్ పెంచాలి. సబ్జెక్ట్ వారికి వెళ్ళండి అమ్మా, సబ్జెక్ట్ వారికి వెళ్ళి లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీరు చాలా వెనకబడి ఉన్నారు మీరు.
అయితే వేస్తున్నారు, అది ఒక్కటి గ్యాప్ ఎక్కడుందో ఒక మీకు ఎటుగో మీ లీప్ యాప్లో వచ్చేస్తుంది కదా టీచర్ అటెండెన్స్, వచ్చేస్తాం సార్. అదే డేటా నేను సెంట్రల్లీ చూస్తున్నా. ఇది లాస్ట్ 1 year అమ్మా, ప్రీవియస్ ఇయర్. ఇప్పుడు లేటెస్ట్ డేటా ఓపెన్ అయింది, స్కూల్ ఓపెన్ అయింది. మనకి కేపీ ఇస్తే సార్ ఈ స్కూల్ చూడండి, మీది స్టూడెంట్ అటెండెన్స్ 74% అమ్మా ఈ ఇయర్. అదొక్కటి కొంచెం సార్ పెంచడానికి మీరు మొత్తం దాంట్లో మీరే లోవెస్ట్, మీదే. మీ తర్వాత ఎంపీపీఎస్ భగత్ సింగ్ కాలనీ 75, మీది లోవెస్ట్ ఉంది 74. సో ఇప్పుడు కూడా మాకు వీక్లీ అటెండెన్స్ మీ లీప్ యాప్ ద్వారా 86% వచ్చింది. టీచర్ క్వాలిటీ అండ్ ట్రైనింగ్ కింద కొంచెం శ్రద్ధ పెట్టాలమ్మా. అది కూడా మీరు తక్కువ ఉన్నారు మిగతా స్టూడెంట్ టీచర్ అటెండెన్స్ కూడా మీరు ఇంప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ రాలేదంటే మీ లీప్ యాప్ మీరు చెక్ చేసుకోండి అమ్మా, లీప్ యాప్ మీరు చెక్ చేసుకోండి అంటున్నా. అది మీరు చెక్ చేయాలి కదా. అదే స్టూడెంట్ అటెండెన్స్ 74%, టీచర్ అటెండెన్స్ 86%. టీచర్ అటెండెన్స్ లాస్ట్ ఇయర్ బాగా ఇంప్రూవ్ చేశారమ్మా మార్క్స్, వన్ ఆఫ్ ద బెటర్ మార్క్స్ 9% మీరు బాగా ఇంప్రూవ్ చేశారు. ఇయర్ కొంచెం ఈ రెండింటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి, లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. కాబట్టి మీకు కూడా యాక్సెస్ ఇచ్చేస్తాము. రమణ గారు డాష్ బోర్డ్ క్రియేట్ చేసేయండి, హెచ్ఎం గారు కూడా లాగిన్ ఇచ్చేసేయండి. నేను అదే చెప్తున్నాను, అందరికీ ఇచ్చేసేయండి. MU1 MU2 కూడా ఇవ్వండి, లాగిన్లో చూస్తున్నాను తప్పలేదు. నేను స్టేట్ లెవెల్లో చూస్తున్న డేటా హెచ్ఎం గారు మేడం గారు స్కూల్ లెవెల్లో చూడాలి. ఆ గ్యాప్ ఉండకూడదు, మనం ఒకటి చూసి మేడం గారు ఒకటి అనుకుంటూ ఉండకూడదు. MU1 కూడా చెప్పండి, కొంచెం సెన్సిటైజేషన్ చేయాలి ఈ వర్క్. ఎక్కువ ఫోకస్ పెట్టండి అమ్మా దీనిపైన. సమ్మేటివ్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎక్కడైతే పిల్లలు వెనకబడి ఉన్నారో కొంచెం గైడెన్స్, రెమెడియల్ లెసన్స్, క్లాసెస్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి. కొంచెం గ్యాప్ ఉంది స్కూల్లో, అంటే మీరు అటెండెన్స్ మీరు లాస్ట్ ఇయర్ ఇంప్రూవ్ అయ్యారు. ఆల్ సైడ్ అండ్ లాస్ట్ ఇయర్ మీరు 9% ఇంప్రూవ్ అయ్యారమ్మా. నో సెకండ్ థాట్, బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఇంకా ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందమ్మా. నేనేంటంటే ప్రభుత్వ పాఠశాలలో 100% ఉండాలనేది నా థియరీ. ఒకరోజు చదువు, మీకు తెలుసు ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దానికి మీ సహకారం కాదు, ఉపాధ్యాయులు అందరి సహకారం కాదు. సో మీరు కూడా టైం టు టైం మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేయండి. డ్రాప్ అవుట్స్ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. లీప్ యాప్ కూడా ఈరోజు చెప్పాను సార్, అందరూ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని. మేము పేరెంట్స్ మీటింగ్ రోజు 100% మీ పేరెంట్స్ మీటింగ్ కూడా చెప్తే మనకి ఈజీ అవుతుంది, కొంచెం బెటర్ అవుతుంది. మేమే దగ్గర నుంచి చేస్తాం. ఎవరు బాగున్నారా? కూర్చోండి ఎందుకు నుంచుంటున్నారు అంటూ మళ్ళీ నుంచుంటే ఎట్లా? ఇది మేడం గారికి ఈ స్కూల్కి వచ్చేగల 2-3. ఒకటి, మీరు MU1 షుడ్ అటెండ్ మోర్ ఆఫర్. కొంచెం వీక్గా ఉన్న పాఠశాలలు మీరు అటెండ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, నమస్కారం, కూర్చోండి. ఇక్కడ ఏంటంటే మీకు వీక్గా ఉన్న పాఠశాలలు ఇది మీ కింద వస్తుంది, మీరు అటెండ్ చేయాలి స్కూల్స్. ఎందుకంటే ఇక్కడ అటెండెన్స్ ఓవరాల్ చూస్తే స్టూడెంట్ అటెండెన్స్ తక్కువ ఉంది, టీచర్ అటెండెన్స్ మనం వెనకబడి ఉన్నాం, లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా తక్కువ ఉంది. మేము ఇప్పుడు లీప్ యాప్ ద్వారా మీకు చెప్తాం మీరు ఏ స్కూల్స్ విజిట్ చేయాలో. అది ఆటోమేట్ చేద్దాం రమణ, మనం అనుకున్నాము పోయినసారి మన అట్లా కాదు, మీరు ఏ స్కూల్ అటెండ్ చేయాలో మేము చెప్తాం. ఎందుకంటే బాగా పర్ఫార్మింగ్ స్కూల్స్కి మీరు వెళ్ళి చేసేది ఏమి ఉండదు, జస్ట్ మానిటరింగ్. ఎక్కడ ఏ స్కూల్లో అయితే మనం వెనకబడి ఉన్నామో డేటా పరంగా, ఆ స్కూల్లో ఏ డేటాలో వెనకబడి ఉన్నామో మీరు వెళ్తే మీకు ఐడియా ఉంటుంది. ఏదో జనరల్గా వెళ్ళి వస్తాం కాదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒంట్లో బాగాలేదని చెప్పాం కదా, కాలు నొప్పో తలనొప్పో ఏదో చెప్తాం కదా. నాకు ఒంట్లో బాగాలేదంటే డాక్టర్ ఏముంది ఇస్తాడు. అలా మీరందరూ కూడా ఏంటంటే వచ్చి కలిసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఎక్కడ వెనకబడి ఉన్నారు, ఏంటి రెమెడియల్ మెజర్స్ ఏంటి, మీరు కూర్చుని యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఎవ్రీ 15 days 30 days రివ్యూ చేసుకోవాలి. అది మీరు కొంచెం శ్రద్ధ పెట్టండి. కొంచెం ఏమాటమాటికి మీ ఎకడమిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది 9%, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎంటైర్ ఏరియా. కానీ స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ అటెండెన్స్ కొంచెం మెరుగుపరచచ్చు. దానిపైన కొంచెం శ్రద్ధ పెట్టండి. అంటే డేటా గ్యాప్ ఉన్నా ఇంటిమేట్ చేయండి, డిఏ గారు చెప్తే మేము చెక్ చేసుకుంటాం, నో ప్రాబ్లం. బట్ అదొకటి కొంచెం శ్రద్ధ పెట్టి చూడండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ టైమ్ నో, డాష్ బోర్డ్లన్నీ రియల్ టైం. ఇక్కడ మీరు ఏం డేటా వేసినా మాకు అక్కడ క్లారిటీగా వచ్చేస్తుంది పై వరకు. సో నేనేం చూస్తున్నానో మేడం గారు కూడా అదే డేటా చూస్తే మేడం గారు కూడా ఈజీ చూసుకోండి. ఇంకోటి, ఈవినింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశారు, థ్యాంక్ యూ. దానిపైన ఏంటంటే సబ్జెక్ట్ వారికి వెళ్ళండి. ఏ స్టూడెంట్ ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నాడు,
సో ఆ పాపకి ఎలాంటి ఇంటర్వెన్షన్ చేయాలి, ఏ కాన్సెప్ట్ ఇబ్బంది పడుతున్నారో అది ఒకసారి స్టడీ చేద్దాం. రమణ గారు ఈ స్కూల్కి ఎందుకు రాలేదండి? సబ్మిట్ వీడియోస్ క్లిక్కర్ రాలేదేంటి ఈ స్కూల్కి? ఎక్కడ వాడుతున్నారు? 10th 9thలోనా? ఇదేంటంటే సబ్మిట్ మనం అంతా క్లాస్ లెసన్ అయిన తర్వాత మేడం గారు ఒక వీడియో చూపించవచ్చు. ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాలమ్మా, ఎక్కువనే కంటెంట్ బట్టి ఉంటుంది. సో కంటెంట్ బట్టి ఉంటుంది కనుక మీరు అది చూసుకుని అది ఇస్తే పిల్లలకి ఏమైనా అర్థం అవ్వకపోయినా మేడం గారు ఒక స్పీడ్లో వెళ్తారు. కొంతమంది క్వశ్చన్ ఆన్సర్ కాకపోతే కొంచెం కాన్సెప్ట్స్ అర్థం అవుతున్నాయి. సో ఆ వీడియో కొంచెం మనము చూపించుకోవాలి. అది మీరు జాగ్రత్తగా కోఆర్డినేట్ చేయండి. అది మీ బాధ్యత, మీరు కోఆర్డినేట్ చేసుకోండి. సో అదొకసారి మీరు చూడండి. సో పిల్లల రెమెడియల్ కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి. కొంచెం షైనింగ్ స్టార్స్, లెర్నింగ్ స్టార్స్ కింద డివైడ్ చేస్తే మీకు కూడా ఈజీ అవుతుంది. చేసి ఆ లెర్నింగ్ స్టార్స్కి బ్రిడ్జ్ కోర్సెసా, రెమెడియల్ ఏంటి అనేది కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు అర్లీగా చేసేచ్చు. అంటే మీరు ఏం చేయాలంటే 9th క్లాస్ సమ్మేటివ్ ఫార్మేటివ్ అంతా బుక్స్ ఉన్నాయి. ఆ అసెస్మెంట్ బుక్ని ఇప్పుడు 10th క్లాస్ టీచర్లు ఒకసారి చూడమని చెప్పాలి. అది ఎందుకు పెట్టాము అందుకే. సో పిల్లోడు ఎక్కడ ఏ కాన్సెప్ట్లో వీక్ ఉన్నాడు. ఇప్పుడు లోకేష్ అన్నింటిలో పర్ఫెక్ట్ కాదు, నేను కొన్ని కాన్సెప్ట్స్లో వీక్ ఉంటా. ఏ కాన్సెప్ట్లో వీక్ ఉన్నా అనేది అసెస్మెంట్ బుక్లెట్లో తెలిసిపోతుంది 9th క్లాస్. ఓహో లోకేష్కి 10 కాన్సెప్ట్స్లో 3 రావు, 4లో వీక్ ఉన్నాడు. చలో కూర్చోబెట్టి దానిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టచ్చు. జనరల్ కాకుండా స్పెషలిస్ట్ అవ్వాలి. ఆ స్పెసిఫిక్ కాన్సెప్ట్ పైన శ్రద్ధ పెట్టాలి. నో మోర్ జనరల్ మెడిసిన్. ఒంట్లో బాగాలేదు ఏదో బిల్ల తీసుకుంటే కుదరదు. స్పెసిఫిక్గా ఆ కాన్సెప్ట్ అది ఆ అసెస్మెంట్ బుక్లెట్ తీసుకుని అసెస్మెంట్ బుక్లెట్ నుంచి తీసుకురండి. సో అది మ్యాప్ చేయండి. చేస్తే మేము కూడా కొంచెం దానిపైన ఎక్కువ ఎక్సర్సైజ్ పెడతాం. లాస్ట్ ఇయర్ మీరు అందరూ బాగా కష్టపడ్డారు, రిజల్ట్ బాగా వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి డిస్కషన్ వచ్చింది. 106,000 మంది వచ్చారు. అంటే మన పైన ఇంకా బాధ్యత పెరిగిందండి. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే మన పైన బాధ్యత పెరిగింది. జాగ్రత్తగా చేయాలి. ఎవ్రీథింగ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆడపిల్ల, ఎస్పెషల్లీ ఆడపిల్లలు స్కూల్ డ్రాప్అవుట్ అవ్వకూడదమ్మా. అది ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకంటే మీకు తెలుసమ్మా, ఎందుకంటే మీకు తెలుసు కదా సోషల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. అందుకే మన కమిషనర్ గారు తమీన్ గారు కూడా అదే చెప్పారు. భరత్ గుప్తా గారు ఇప్పుడు మొత్తం డేటా సెట్ చేసి అంగన్వాడీ, స్కూల్, ఇంటర్, హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ పిల్లలు డ్రాప్అవుట్ అవ్వకుండా, ఒకవేళ 10th తర్వాత వొకేషనల్ వెళ్ళాలంటే నో ప్రాబ్లం, ఐటీఐ డిప్లొమా వెళ్ళాలంటే నో ప్రాబ్లం, ఐ హ్యావ్ నో ఇష్యూ. బట్ ఎక్కడో దగ్గర సిస్టంలో ఉండాలి. దాని తర్వాత కంటే ఓపెన్ యూనివర్సిటీ అయినా జాయిన్ అవ్వాలి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మన దగ్గర ఉంది, అది దాంట్లోనే జాయిన్ అవ్వాలి. రిమోట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా చేయాలి. సో పిల్లలు ప్రతి చైల్డ్ని ట్రాక్ చేయాలి. 129 మెంబర్స్ పాస్ అయ్యారు సార్. అందరూ కాలేజీలో ఖచ్చితంగా చేరాలి. గవర్నమెంట్ ఐటీఐ ఏదో ఒకటి అయితే మేము జాయిన్ చేసేసాం సార్. అందుకే ఆ ట్రాన్సిషన్ జాగ్రత్త చూసుకోండి. ఓకే మ్యాచ్ అమ్మా, జాగ్రత్త చూసుకోండి అమ్మా. 4 పాయింట్స్ జాగ్రత్త నోట్ కూడా ఒకసారి మీరు చదవండి. ఏమైనా గ్యాప్స్ ఉంటే ఆఫీస్ తెలియజేయండి, వీళ్ళు కరెక్ట్. నాది లక్ష్యం ఒకటే, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచం మొత్తం మన వైపు చూడాలి. అది సాధించాలంటే కేవలం ఒక లోకేష్ వల్ల సాధ్యం కాదు, శ్రీధర్ గారి వల్ల కాదు, తమిళ వల్ల కాదు. అందరం కలిసికట్టుగా చేస్తేనే సాధించగలుగుతాం. స్టూడెంట్ దగ్గర నుంచి మంత్రి వరకు అందరం ఒకే మెసేజ్, ఒకే లైన్లో ఉండాలి. ట్రాన్స్మిషన్ గ్యాప్ ఉండకూడదు. అందుకే డాష్ బోర్డ్స్ అంతా నేనేం డాష్ బోర్డ్ చూస్తున్నాను అదే మీరు కూడా చూస్తేనంటే, సో మంత్రి గారు ఇది చూస్తున్నారు. సో డేటా ఇది అంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మిడ్ డే మీల్స్ ఫలానా స్కూల్లో విజిట్ చేయండి కంపల్సరీగా. డైలీ ఒక మెస్ వస్తుంది. ఆ మెస్ ప్రకారం మేము ఆ స్కూల్కి అదే 1-2 డేస్లో మీరు ఆ స్కూల్కి వెళ్ళి విజిట్ వచ్చేచ్చు. అది ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వచ్చేస్తుంది ఫీడ్బ్యాక్. ర్యాండమ్గా వస్తుంది సార్. ర్యాండమ్గా ఇస్తున్నాం. ఇప్పుడు సిస్టమటైజ్ చేస్తాం. ఇప్పుడు ర్యాండమైజ్ చేసాం. ఎక్కడైతే ఫీడ్బ్యాక్ లేదో లేని ఫీడ్బ్యాక్ పోరుగా ఉందో అది చేయాలి. కొంచెం సీరియస్గా తీసుకోవాలి మిడ్ డే మీల్. అట్లే వస్తుంది సార్. ఫీడ్బ్యాక్ భోజనం చేసే మీట్ పిల్లలు అవుట్ తక్కువ వస్తుంది. ఉన్న చోట కొంచెం ఇంటీరియర్ ప్లేసెస్ అవి కూడా ఇస్తున్నారు. ఉన్న హెడ్ క్వార్టర్కి ఎవరు దూరం ఉంటుంది సార్, ఆ ప్లేస్ చూసేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి చూస్తాం. గుడ్, జాగ్రత్త చూసుకోండి. మంచి మార్కులు తీసుకురాలి. వస్తా. ఓకే తల్లి, ఉంటానమ్మా, వెళ్ళొస్తా. నమస్కారం అన్న. రిప్రజెంటేషన్ స్కూల్ బయట, ఓకే సార్. స్కూల్లో ఐ విల్ నాట్ టేక్. ఓకే సార్. స్కూల్లో ఓన్లీ ఎడ్యుకేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫోటోలు బయట దిగుతారండి. అందరు వచ్చారమ్మా, కొంచెం వెనక్కి వెళ్ళాలి మేము.
రామ్మా కొంచెం ఎన్నికి రండి మా ఫోటో ఫోన్కి వస్తుంది సార్, డోంట్ వరీ. థ్యాంక్ యూ అన్న. ఉంటానమ్మా, ఉంటాను రండి సార్. ఉంటానమ్మా, హెచ్ఎం గారు వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం అమ్మా. 500 దాటి నన్ను పెట్టారా? గుడ్, నమస్కారం. ఏమ్మా తల్లి? థ్యాంక్ యూ అమ్మా. ఏమ్మా ఫోటో దిగుదా? రైట్రా. ఓకేనమ్మా, నమస్కారం అమ్మా. ఏమ్మా బాగున్నారా? ఏమ్మా సార్ మేము SLTA నుంచి వచ్చాం సార్, అసోసియేషన్ తరఫున. మేమందరం DSC ఆస్పిరెంట్స్. ఓకే, ఏం చేయాలమ్మా? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఓవరాల్ గా 72 పోస్టెస్ ఇచ్చారు. కొంచెం పెంచగలరని విన్నపం చేస్తాం. లెట్ మీ రివ్యూ అండ్ కమ్ బ్యాక్. బేస్డ్ ఆన్ దట్ ఐల్ రివ్యూ అండ్ కమ్ బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఉంటాను తల్లి, ఎలా వస్తా? బాగున్నారా? ఉంటానమ్మా, ఐల్ కమ్ బ్యాక్ టు యూ అమ్మా. థ్యాంక్ యూ ఇక్కడ చూడండి సార్, ఇచ్చేయండి. నువ్వు ఆగరా, నీకు ఇప్పుడు రాజకీయాలు వద్దులే. మరి నువ్వు దిగు. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం తల్లి, ఉంటానమ్మా, వెళ్ళొస్తా తల్లి. ఉంటానమ్మా, థ్యాంక్ యూ. ఉంటానమ్మా, వెళ్ళొస్తాను. ఉంటానమ్మా, థ్యాంక్ యూ అన్న. ఉంటానమ్మా.